ఇవాళ యావత్ భారత్లో ఒకే ఒక ఫోటో వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. మరి ఈ ఫోటోను మీరు చూసారా? ఏంటి ఈ ఫోటో అంటే శివంగి సింగ్ పేరు ఎంత బాగుంది చూడండి. ఈవిడ మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈవిడతో కలిసి ఒక రఫేల్ విమానం ముందు నిలబడి, అంటే రఫేల్ విమానంలో వీళ్ళిద్దరూ ఉన్నారు. సో వీళ్ళు నిలబడి తీసుకున్న ఈ ఫోటో ఇవాళ యావత్ భారత్లో కూడా ఎంతలాగా స్ప్రెడ్ అవుతుందంటే, పాకిస్తాన్ వాడు మాట్లాడిన పచ్చి అబద్ధాలు. ఎలాంటి అబద్ధాలు అంటే, ఆపరేషన్ సింధూర్ టైంలో ఒక రఫేల్ విమానాన్ని మేము షూట్ డౌన్ చేశాము, మీకు అందులో ఉండే పైలట్ ఇజెక్ట్ అయి మా దేశంలో వచ్చి పడ్డారు, ఈవిడ ఒక మహిళ, ఈవిడని మేము అరెస్ట్ చేసి ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలో, అంటే ప్రిజనర్ ఆఫ్ వార్కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో ఇస్తున్నాము. అంటే మీ రఫేల్ విమానం కూలిపోయింది, ఈవిడ ఇజెక్ట్ అయ్యారు, ఈవిడ వెళ్ళి పాకిస్తాన్లో, అంటే మీకు ఇమీడియట్గా బాలాకోట్ దాడుల్లో మీకు అభినందన్ వర్తమాన్, సో ఈయన ఇలాగే పడిపోయారు కదా. సో అప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన సైనికులు ఈయన అరెస్ట్ చేశారు. కొద్ది గంటల్లో భారత్ యొక్క బెదిరింపులకు భయపడి, ఒకవేళ మా పైలట్ను విడిపించకపోతే నీపై యుద్ధమే అనడముతో ఇమీడియట్గా పాకిస్తాన్ ఆర్మీ ఈ వింగ్ కమాండర్ని రిలీజ్ చేశారు. ఎందుకు అంటే పడింది పీఓకే. సో పీఓకేలో పాకిస్తాన్ ఆర్మీ ఉండడానికి ఎటువంటి రూల్స్ ఒప్పుకోవు, అయినా కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పు మీదే, తప్పు చేశారు, తేడాగా ప్రవర్తిస్తే అయిపోతారని మన అనడముతో మీకు అభినందన్ వర్ధమాన్ని విడిపించారు. ఇవాళ వీళ్ళు చెప్పే నేరేటివ్ ఏంటి? రఫేల్ విమానము కూలిపోయింది, అందులో ఉండే పైలట్ను మేము పట్టుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్కిను ఈ పాలస్తీనియా హమాస్కి మధ్య యుద్ధము కదండి. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు? కొంతమంది జర్నలిస్టులను, ఇందులో ముఖ్యంగా అల్ జజీరా అనబడే పత్రిక, ఆ జర్నలిస్టులను టార్గెట్ చేశారు. అలాగే పాకిస్తాన్ బేస్డ్, పాకిస్తాన్ ఆరిజిన్ జర్నలిస్టులు, వాళ్ళను కూడా ఎక్కడ కనిపించినా తీవ్రవాదులను ఎలాగ షూటౌట్ చేశారో అదే పద్ధతిలో వీళ్ళ మీద కూడా దాడులు చేసి వీళ్ళని హతం చేశారు. నేనైతే బాధపడ్డా, అయ్యో ఈ జర్నలిస్టులు రిపోర్టింగ్ చేయడానికి కదా వెళ్తున్నారు, సో యుద్ధ క్షేత్రంలో తమ ప్రాణాలను పణముగా పెట్టి వీళ్ళు అక్కడికి వెళ్తే వీళ్ళ మీద ఇజ్రాయెల్ వాళ్ళు, అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇలా చేయడం ఏంటి, కొంచెం బాధగా అనిపించింది. కానీ ఈ జర్నలిస్టులను చూడండి, అంతా కూడా తప్పుడు కథనాలు. సో తప్పుడు కథనాలు రాసినప్పుడు ఏమవుతుంది? నువ్వు కూడా నా శత్రువే, ఆ తీవ్రవాది ఎలాంటి వాడో నువ్వు కూడా అలాంటి వాడివే అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు డిసైడ్ చేశారు. కానీ మనము ఉంటుంది కదా, జాలి దయాని మాట్లాడుతూ వీళ్ళని విడిచిపెట్టాం. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ విలేకరులు, అలాగే ఈ అల్ జజీరా లాంటి పత్రికల విలేకరులు, అవును కన్ఫామ్ అయ్యింది, పాకిస్తాన్ వచ్చి ఒక రఫేల్ విమానాన్ని షూట్ డౌన్ చేసింది, అందులో ఒక మహిళా పైలట్ ఉండింది, ఆవిడని వీళ్ళు పట్టుకున్నారు, ప్రస్తుతం ఈవిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వీడు ఎవరు? ఈ జర్నలిస్ట్. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? సో ఒళ్ళు మండుతుంది కదా. సో ఇవాళ మనము ఎలాంటి ఒక నేరేటివ్ని వినిపించాము అంటే, నేరుగా మన రాష్ట్రపతి, ఈవిడ చూడండి, ఈ మహిళను చూడండి, ఈ స్త్రీ శక్తిని మీరు గమనించారు అనుకోండి, నాకైతే అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ తీవ్రవాదులు, పహల్గామ్ తీవ్రవాదులు ఈ పురుషులను ఎంచుకొని వాళ్ళ పైన తీవ్రమైన దాడులు చేసి కాల్పులు జరిపి హతం చేశారు. వాళ్ళ భార్యలు, ఈ మహిళలు వీళ్ళ దగ్గర ఏమన్నారు? మిమ్మల్ని మేము ఏం చెయ్యము, వెళ్ళండి, మీ మోదీకి చెప్పండి మేము ఏం చేసామో, చూశారు కదా, ఈ బాధ మీ మోదీ కూడా పడాలి, వెళ్ళండి అని అన్నారు. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ఈ మహిళలు మోదీ గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మోదీ గారు, పహల్గాములో మా భర్తల్ని ఎంచుకొని ఇలాగా ఇంత కిరాతకంగా వీళ్ళు కాల్చి చంపారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు? మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము మీ విమానాలు ఎక్కి, యుద్ధ విమానాలు ఎక్కి ఆ పాకిస్తాన్ తీవ్రవాదుల పైన దాడులు చేసి ఎయిర్ స్ట్రైక్స్ చేసి మా ప్రతీకారాన్ని తీర్చుకుంటాము, ఆ అవకాశం ఇస్తారా అని మోదీ గారిని వీళ్ళు అడిగితే, సో దానికే ఈయన మోదీ గారు ఏంటి, ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టాడు.
అమ్మా మీ సింధూరాన్ని చెరపాలని వాళ్ళు చూశారు, మీరు ధైర్యంగా వాళ్ళ మీద వెళ్ళి మీ ప్రతీకారం తీర్చుకోండి అంటే దీనికి ప్రతీక ఎవరండి? శివంగి సింగ్. ఈ పేరు చూడండి. ఈవిడని ఎంచుకొని వెళ్ళు, నువ్వు ఆ పాకిస్తాన్ మీద వెళ్ళు, తీవ్రవాదుల స్థావరాల మీద దాడులు చెయ్యి, నీ ప్రతీకారాన్ని తీర్చుకో. భారతదేశంలో ఇంతమంది మహిళలు ఇవాళ కన్నీరు కారుస్తున్నారు, ఆ కన్నీరును తుడిపే బాధ్యత నీదే అని చెప్పి ఈవిడికి అలాంటి ఒక అవకాశం ఇవ్వడము, ఈవిడ కూడా రఫేల్ విమానము నడపగలిగిన ఏకైక వింగ్ కమాండర్ మహిళ ఈవిడండి. అది ఈవిడ ప్రత్యేకత. వెళ్ళింది, మనం ఏమైతే అనుకున్నామో ఆ పని చేసింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఒక మహిళ, ఎందుకంటే వాళ్ళ దేశంలో మహిళలు బుర్కాలు వేసుకుని ఇళ్లలో కూర్చొని ఉంటారు, వాళ్ళు వంటలు చేయడము పిల్లలు కనడం మాత్రమే వాళ్ళ పని. ఇక్కడ రఫేల్ విమానాన్ని నడపగలిగిన మహిళను, ఒక వింగ్ కమాండర్ని మనము చూసాము. వెళ్ళిందండి, ఈవిడ తీవ్రవాదుల స్థావరాల మీద దాడులు చేసింది, మీకు సురక్షితంగా వెనక్కి వచ్చింది. కానీ పాకిస్తాన్ వాడు ఇది ఏమీ కూడా తట్టుకోలేక ఒక రఫేల్ విమానాన్ని మేము కూల్చాము, అందులో శివంగి సింగ్ అనబడే పైలట్ను పట్టుకున్నాము. పచ్చి అబద్ధాలు. సరే, ప్రభుత్వము చెప్తుంది, అసీం మునీర్ గారు చెప్తాడు, పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చెప్తుంది, ఓకే. ఒక విలేకరి, ఒక జర్నలిస్ట్ ఇలా మాట్లాడటము, పాకిస్తాన్లో ఎంతోమంది జర్నలిస్టులు మీరు ట్విట్టర్ చూసారనుకోండి, శివంగి సింగ్ ఫోటోని పెట్టుకోవడము, ఆవిడ ఎక్కడో రెస్ట్ తీసుకుంటున్న ఫోటోలను పెట్టి వాటిని మార్ఫింగ్ చేసి, చూసారా మేము పట్టుకున్నాము, ఇదే ఆ రఫేల్ విమానము, అంతా కూడా ఫోటోషాప్ అండి. చేసేది ఎప్పుడు మే నెల విడుదల చేశారు. సో ఎంతోమంది మిత్రులు నాకు కూడా ఫోన్ చేశారు, ఇలా పట్టుకున్నారంట కదా, మరి ఈవిడ మీద ఒక స్టోరీ చెయ్యండి అంటే నేను చేయలేదు. ఎందుకంటే నాకు 100% డౌటే. మనము అంత ఈజీగా వెళ్ళిపోయి ఒక డాగ్ ఫైట్లో లేదండి, డాగ్ ఫైట్ మనం చెయ్యలేదండి. మనము శాటిలైట్స్ ద్వారా చూసుకున్నాము తీవ్రవాదుల స్థావరాలేంటి, పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనము బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ వాడాము, ఎయిర్ టు ల్యాండ్ మిసైల్స్ వాడాము, మనం వాళ్ళని కొట్టాం. అంతే తప్ప ఇలా వెళ్ళి దొరికిపోవడము కాదండి. బాలాకోట్ దాడులు అప్పుడు భారత్ వద్ద ఉండిన యుద్ధ విమానాలు వేరు. ఇవాళ భారత్ యొక్క అస్త్రాలను చూశారు అంటే ప్రపంచంలో ఒక రష్యా, అమెరికా తప్ప మన వద్దే ఇలాంటి అస్త్రాలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఇంత పిచ్చిగా ఒక ప్లానింగ్ చేసి అలా చేసామంటే అర్థమే లేదు. కానీ మన నేరేటివ్ని చూశారు అనుకోండి, చూసుకోండిరా, శివంగి సింగ్ను అరెస్ట్ చేసి మీ జైళ్ళలో పెట్టామన్నారు కదా, మరి ఇక్కడ మా రాష్ట్రపతితో ఒక మహిళ, ఒక వింగ్ కమాండర్ నిలబడి ఉంది, ఈవిడ పేరు కూడా శివంగి సింగ్. మరి మీరు అరెస్ట్ చేసిన ఆ మహిళ ఎవరు? ఇక్కడ నిలబడి ఉండే ఈ వింగ్ కమాండర్ ఎవరు? ఏంటి మీరు చేసిన యానిమేషన్స్, ఏమిటి మీరు చేసిన ఫోటోషాపులు? దొంగ వెధవలు మీరు, పచ్చి అబద్ధాల కోరు మీరా మా గురించి మాట్లాడతారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద కామెడీ ఏంటంటే ఈ ప్రతిపక్షాలు, శివంగి సింగ్ ఎక్కడండి కనిపించడం లేదు, పాకిస్తాన్లో ఉందా, ఎందుకు మీరు వీళ్ళు కూడా ఆ శత్రువులు ఎలాంటి వాళ్ళు, ఈ పాకిస్తాన్, అమెరికా వాళ్ళు ఎంత దరిద్రులు, మన ప్రతిపక్షాలు కూడా సరిగ్గా అలాంటి ఒక ప్రశ్న అడగడము అనేది ఇక్కడ చాలా పెద్ద కామెడీగా చూడాలి. కానీ మన దెబ్బ ఎలా కొట్టాము, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది, మన రాష్ట్రపతి పక్కన నిలబడి, అవునమ్మా మేమిద్దరము కూడా అలా రఫేల్లో షికారుకు వెళ్ళాము, తిరిగి వచ్చి ల్యాండ్ అయ్యాము, ఇదిగో ఈవిడ ద్రౌపది ముర్ము, ఇక్కడ పక్కన ఉన్నది శివంగి సింగ్. ఇప్పుడు ఏమంటారు? దీనిని యానిమేషన్ అంటారా, గ్రాఫిక్స్ అంటారా, ఫోటోషాప్ అంటారా? పాకిస్తాన్ నువ్వే చెప్పాలి. సో ఇలాంటి ఒక ప్రచారము, ఇలాంటి ఒక క్యాంపెయిన్ ఇవాళ మనము చేసాము. ఈ ఫోటోని మీరు చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయండి. ఎందుకు అంటే ఈ మహిళ చూడండి, ఇవిడే మామూలు వ్యక్తి కాదు కదా. ఇప్పుడు సుఖాయ్ విమానాల మీద ట్రైనింగ్ ఉందండి, రఫేల్ విమానాలు నడపడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఈవిడ
చేసి చూపించింది, యుద్ధానికి వెళ్ళింది, విజయము సాధించి వెనక్కి వచ్చింది, మన ప్రెసిడెంట్తో ఫోటో తీసుకొని ఎస్ నేను ఇండియాలోనే ఉన్నాను, ఇక్కడే ఉండి మాట్లాడుతున్నాను, మరి మీ అబద్ధాలు ఏంట్రా, ఎంతకాలం ఇలాంటి అబద్ధాల ప్రచారాలు చేస్తున్నారని శివంగి సింగ్ పాకిస్తాన్ని అడుగుతుంది. మరి ఇలాంటి ఒక సంఘటన భారత్లో జరిగినప్పుడు కుదిరితే ఆ ఫోటోలు చూడండి, చాలా గర్వంగా అనిపిస్తుంది. మరి శివంగి సింగ్ లాంటి మహిళలు ఇంకా ఎంతమంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రావాలి, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.